తరచుగా మీకు కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయా, కీళ్లలో నొప్పి అనిపిస్తుందా? అయితే మీకు యూరిక్ యాసిడ్ పెరుగుని ఉండొచ్చు. హాయ్, నేను డాక్టర్ అన్వర్, ఫిజిషియన్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, పల్స్ హాస్పిటల్. ఇవాళ మనం యూరిక్ యాసిడ్ గురించి తెలుసుకుందాం. యూరిక్ యాసిడ్ మామూలుగానే మన రక్తంలో తయారయ్యే మెటబాలిక్ ఎండ్ ప్రోడక్ట్. ఇది సాధారణంగా ప్యూరిన్ మెటబాలిజం ద్వారా ప్రోటీన్స్ నుంచి లివర్ తయారు చేసి మూత్రం ద్వారా బయటకు పంపబడుతుంది. యూరిక్ యాసిడ్ పెరగడానికి ప్రధానంగా 3 సినారియోలు ఉండొచ్చు. మొదటి సినారియో వచ్చేసి బాడీలో ఎంత యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ కావాలో దానికంటే ఎక్కువ ప్రొడ్యూస్ కావటం. రెండోది వచ్చేసి మూత్రం ద్వారా యూరిక్ యాసిడ్ ఎంత బయటికి వెళ్ళాలో అంత వెళ్లకుండా తక్కువగా వెళ్ళటం. ఇది రెండో సినారియో. కొంతమందిలో ఈ రెండు కలిపి ఉంటుంది. దీన్ని మిక్స్డ్ వెరైటీ అంటాం. ఇది మూడో సినారియో. ఈ 2 రీజన్స్ ద్వారా యూరిక్ యాసిడ్ అక్యుములేట్ అవుతుంది. సో యూరిక్ యాసిడ్ ఎంత ప్రొడ్యూస్ కావాలో దానికంటే ఎక్కువ ప్రొడ్యూస్ కావటాన్ని మళ్ళీ మనం 2 విధాలుగా ఆలోచించవచ్చు. ఒకటి వచ్చేసి ఎగ్జోజీనస్, రెండోది ఎండోజీనస్. ఎగ్జోజీనస్ అంటే బయట నుంచి ప్యూరిన్ శాతం పెరగటం, అంటే హై ప్యూరిన్ ఫుడ్స్ తీసుకోవటం. హై ప్యూరిన్ ఫుడ్స్ అంటే ఏంటంటే ప్రతి 100 గ్రాముల ఆహారం తీసుకునే దాంట్లో మోర్ దెన్ 200 మిల్లీగ్రామ్స్ ప్యూరిన్ శాతం ఉండటం. హై ప్యూరిన్ ఫుడ్స్లో మొట్టమొదటిగా వచ్చేది నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఎస్పెషల్లీ సీ ఫుడ్స్, రెడ్ మీట్, ఆర్గాన్ ఫుడ్, కిడ్నీ, లివర్, బ్రెయిన్. ఇంకోటి ఫిషెస్, ఇంగువ, ట్యూనా ఫిషెస్, ఇంకా పీతలు, రొయ్యలు కూడా ఇందులో హై ప్యూరిన్ కలిగిన వాటిలోనే వస్తాయి. రెండవ విషయానికి వచ్చేస్తే ఆల్కహాల్లో కూడా ఫెర్మెంటెడ్ వైన్, బీర్లో ప్యూరిన్ శాతం ఎక్కువ ఉంటుంది. ఇక మూడోది వచ్చేసి అన్కంట్రోల్ షుగర్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఒబేసిటీ, హైపోథైరాయిడిజం. కొన్ని ఫ్యామిలీలో జెనెటిక్ లోపాల వల్ల కూడా ఈ హైపర్ యూరిసీమియా కంటిన్యూ అవుతుంది. ఇక చూస్తే వెజిటేరియన్స్ లో కూడా యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఏంటి అంటే ఫ్రక్టోజ్ మెటబాలిజం ఎండ్ ప్రోడక్ట్ కూడా ప్యూరిన్ కావటం వల్ల వెజిటేరియన్స్ లో కూడా యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ కార్న్ సిరప్, స్వీట్స్, కార్బోనేటెడ్ స్వీట్ డ్రింక్స్ లైక్ కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ వల్ల కూడా యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పటి మటుకు మనం చూసింది ఎక్సోజీనస్. ఎండోజీనస్ అంటే ఏంటంటే కొన్ని కారణాల వల్ల మన బాడీలో సెల్ టర్న్ ఓవర్ పెరుగుతుంది. అంటే సెల్స్ ఎక్కువ పుడుతుంటాయి, ఎక్కువ నశిస్తుంటాయి. వీటిలో ముఖ్యమైన కారణం క్యాన్సర్ సంబంధించిన కీమోథెరపీ. ఈ రెండింటి వల్ల కూడా సెల్ టర్న్ ఓవర్ పెరగటం వల్ల బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకో మెడికేషన్స్, ఎస్పెషల్లీ ఆస్పిరిన్, డయూరిటిక్స్ అనే మెడిసిన్స్ ఇస్తాము. దీనివల్ల కూడా యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఎంజైమ్ డెఫిషియన్సీస్ కొన్ని ఉంటాయి, దానివల్ల కూడా యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. యూరిక్ యాసిడ్ ఎంత మోతాదులో మూత్రం ద్వారా బయటికి వెళ్ళాలో అంత వెళ్ళక బాడీలో పేరుకుపోవటం వల్ల పెరిగిపోతుంది. ఈ కండిషన్స్ వచ్చేసి క్రానిక్ కిడ్నీ డిసీజ్, కిడ్నీ ఫెయిల్యూర్, డీహైడ్రేషన్. యూరిక్ యాసిడ్ నార్మల్ వాల్యూ వచ్చేసి 3.5 to 7 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్. మేల్కి ఫీమేల్కి ఒక 0.5 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ తేడా ఉండొచ్చు. 7.5 కంటే ఎక్కువ ఉంటే హైపర్ యూరిసీమియా అంటాము. అదే 3.5 కంటే లెస్ ఉంటే హైపో యూరిసీమియా అంటాము. యూరిక్ యాసిడ్ని యూరిన్లో కూడా మెజర్ చేయొచ్చు. 250 to 750 మిల్లీగ్రామ్స్ ఒక రోజులో ఎక్స్క్రీట్ కావాలి, అంటే మూత్రం ద్వారా బయటికి వెళ్ళాలి. అదే ఈ వాల్యూ కంటే తక్కువగా ఎక్స్క్రీట్ అవుతే హైపో యూరికోసూరియా అంటాము. అదే ఎక్కువగా అయితే హైపర్ యూరికోసూరియా అంటాము. యూజువల్గా యూరిక్ యాసిడ్ పెరిగినా కానీ చాలా మందిలో ఏ సిమ్టమ్స్ ఉండవు. దీనినే ఏసిమ్టమాటిక్ హైపర్ యూరిసీమియా అంటాము. కానీ కొంతమందిలో కంప్లైంట్స్ ఉండొచ్చు. యూరిక్ యాసిడ్ పెరగటం వల్ల 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి కిడ్నీలో పేరుకుపోవటం వల్ల రీనల్ స్టోన్స్ ఫామ్ కావటము, ఇంకోటి జాయింట్లో వెళ్ళి ఇరుక్కోవటం వల్ల ఆర్థరైటిస్ రావటము. దీన్నే గౌట్ అంటాము, గౌటీ ఆర్థరైటిస్. యూజువల్గా ఏ జాయింట్ అని ఎఫెక్ట్ కావచ్చు, కానీ ఈ గౌటీ ఆర్థరైటిస్లో లెగ్ యొక్క బొటన వేలు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంటుంది. జాయింట్ ఇన్వాల్వ్మెంట్లో ముఖ్యంగా సైనోవియం, కార్టిలేజ్ బాగా ఎఫెక్ట్ అవుతాయి. యాక్చువల్లీ ఈ గౌట్ ప్రజెంటేషన్ ఎట్లుంటుందంటే హై ప్యూరిన్ డైట్ తీసుకున్న రోజు రాత్రిపూట సడన్ గా సివియర్ గా లెఫ్ట్ బొటన్ వేలు నొప్పి, స్వెల్లింగ్, రెడ్నెస్ తోటి క్యాజువాలిటీకి ప్రజెంట్ చేస్తుంటారు పేషెంట్స్. ఈ గౌటీ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది, కానీ జాగ్రత్తలు తీసుకోకపోతే రిపీటెడ్ అవుతుంటుంది. జాయింట్ ఖరాబ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో లాంగ్ టర్మ్ లో పేషెంట్స్ కి డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఊబకాయం అంటే ఒబేసిటీ, మెంటల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. యూరిక్ యాసిడ్ పెరిగిన వాళ్ళలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పైన మనం డిస్కస్ చేసినట్టు హై ప్యూరిన్ డైట్ ని అవాయిడ్ చేయాలి. ఇంకోటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, అంటే రోజు ఎక్సర్సైజ్ చేయటము, తగినంత బరువు తగ్గించుకోవటము, డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ కంట్రోల్లో పెట్టుకోవటము, స్మోకింగ్ ఆపేయటం. ఇంకోటి డీహైడ్రేషన్ రాకుండా రోజుకి 3 నుంచి 5 లీటర్ల వాటర్ తీసుకోవాలి. సో దట్ యూరిక్ యాసిడ్ విల్ బి ఎక్స్క్రీటెడ్. యూరిక్ యాసిడ్ మన యూరిన్ ద్వారా బాగా ఎక్స్క్రీట్ కావడానికి దోహదపడుతుంది. లో ప్యూరిన్ డైట్స్ అంటే ప్రతి 100 గ్రాముల ఆహారంలో 100 మిల్లీగ్రాముల ప్యూరిన్ శాతం కంటే తక్కువ ఉన్నవి. ఇవి జనరల్గా ఫ్రూట్స్,
చెర్రీస్, బెర్రీస్, క్యారెట్, అరటి, నిమ్మ, కొబ్బరి నీళ్లు వీటిలో ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుణం ఉంటుంది. హోల్ వీట్ గ్రెయిన్స్ అంటే బార్లీ, ఓట్స్ ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రోటీన్ అబ్జార్ప్షన్ని తగ్గించే గుణం ఉంటుంది. సో దీనివల్ల యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశాలు కూడా తక్కువ ఉంటుంది. ఇక వెజిటబుల్స్, ఇది తీసుకోవాలి ఇది తీసుకోవద్దని రెస్ట్రిక్షన్ స్ట్రిక్ట్గా అయితే ఏం లేదు. కానీ ఆల్రెడీ యూరిక్ యాసిడ్ పెరిగిన వాళ్ళల్లో చిక్కుళ్ళు, పాలకూర, మష్రూమ్స్, దాల్, టీ, కాఫీ అవాయిడ్ చేయమని చెప్తాము. ఇట్లా సిమ్టమ్స్ ఉన్న పేషెంట్స్లో ఈ గౌట్ని మనము 2 విధాలుగా విభజిస్తాము: ఎక్యూట్, క్రానిక్. ఎక్యూట్ అంటే సడన్గా సివియర్గా సిమ్టమ్స్ రావటము. వీటిని ఏంటంటే NSAIDs, పెయిన్ కిల్లర్స్ తోటి మెయిన్గా మేనేజ్ చేస్తాము. కొన్ని సివియర్ కేసెస్లో ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్స్ కూడా ఇచ్చే అవసరం పడవచ్చు. ఇక క్రానిక్ విషయానికి వచ్చేస్తే ఆలోప్యూరినాల్, ఫిబిక్సిస్టాట్ అనే డ్రగ్స్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. కాల్చిసిన్ అనే డ్రగ్ ఈ గౌటి ప్రివెన్షన్ కోసం వాడుతుంటాం. బేసికల్గా ఈ యూరిక్ యాసిడ్తో వచ్చే ప్రాబ్లమ్స్ని మనము నివారణతోనే అరికట్టగలుగుతాము.